బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ అభిమానులతో పాటు సినీ జనాలు కూడా శ్రీకాంత్ అడ్డాలనే తప్పుపడుతున్నారు. మహేష్ లాంటి స్టార్ చేతిలో ఉండి భారీ బడ్జెట్ సినిమాను సరిగ్గా తీయలేకపోయాడంటూ అందరూ శ్రీకాంత్ ను టార్గెట్ చేశారు. అయితే మహేష్ మాత్రం దీనికి శ్రీకాంత్ ఎంత మాత్రం కారణం కాదంటూ సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. నేను నటించిన సినిమాలు హిట్ అయితే అది టీం అందరి ఘనత, ఫ్లాప్ అయితే మాత్రం ఆ కథను ఎంచుకున్నందుకు నా తప్పు అవుతుంది, అంతేకాని శ్రీకాంత్ ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాడట. అంతేకాదు ఫ్యాన్స్ కూడా సమన్వయం పాటించాలని కోరాడట మహేష్. తొలి రోజు నుంచి డివైడ్ టాక్ వచ్చిన కారణంగా బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే మళ్ళీ పీవీపీ నిర్మాణంలో మరో సినిమా చేస్తానని మహేష్ చెప్పడం విశేషం. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.